ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనము రాశి యొక్క స్వభావాలు మనం తెలుసుకుందాం. ఈ రాశి యొక్క స్వభావాలు తెలియడం వల్ల మనకేంటంటే ఆ ఆ రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి అనేది విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకున్నది 12 రాశులు. మేషం నుంచి మీనం వరకు 12 రాశులు. సో ఈ 12 రాశుల్లో మనకి మేషం వచ్చేసి మనకి చెర రాశి అంటాం. తర్వాత వృషభం వచ్చి తర్వాత మనకి స్థిర రాశి అంటాం. అట్లాగే మిథున రాశి వచ్చేసి ద్విస్వభావ రాశి అని అంటాం. అట్లాగే అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మళ్ళీ ఈ మూడు మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుందంట. మళ్ళీ కర్కాటక నుంచి చెర వస్తుంది, సింహం మళ్ళీ స్థిర రాశి వస్తుంది, తర్వాత కన్యా రాశి ద్విస్వభావ రాశి వస్తుంది. అట్లాగే మళ్ళీ తులా నుంచి మళ్ళీ చెర, తర్వాత వృశ్చికం స్థిర, తర్వాత ధనుస్సు వచ్చి ద్విస్వభావం అవుతుంది. అట్లాగే మకరము చెర రాశి అవుతుంది, కుంభము స్థిర రాశి అవుతుంది, మీనము ద్విస్వభావ రాశి అవుతుంది అనమాట. అయితే దీంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు చెరరాశిలో ఉన్నవన్నీ కూడా ఒకరు పుష్ చేస్తే ముందరికి వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే స్థిరత్వం అనేది ఉండదు, కొంచెం చపల చిత్తం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర ఒక ప్లేస్లో స్థిరంగా నించోలేరు, వాళ్ళు ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటారు. సో ఇది చెరరాశి వారి స్వభావం అనమాట. సపోజ్ దాంట్లో ఉన్న గ్రహ యొక్క దశ ఏదైనా వచ్చినా కూడా మనకి అప్పుడు మనం ఎక్కువ ఇల్లు మార్చడం కావచ్చు, స్థలాలు మారడం కావచ్చు, ఉద్యోగాలు మారడం కావచ్చు, ఇప్పుడు అట్లా మనం జరుగుతూ ఉంటాయి అనమాట. అట్లాగే స్థిర రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ కాలంగా ఆ ప్లేస్ వదిలిపెట్టి మనం పోకుండా స్థిరంగా మనం అదే చోట్ల ఉండడానికి జరుగుతుంది. అట్లాగే స్థిరమైన బుద్ధి కూడా ఉంటుంది. చెర రాశిలో స్థిరమైన బుద్ధి ఉండదు, స్థిర రాశిలో స్థిరమైన బుద్ధి అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ద్విస్వభావ రాశి ఏంటంటే వాళ్ళు సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చెర స్థిర రెండు యొక్క లక్షణాలు ఈ ద్విస్వభావ రాశిలో ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవసరమైతే లాంగ్ స్టే చేయాలనుకుంటే లాంగ్గా స్టే చేస్తారు, లేదంటే మనకి అవసరం లేదు, ఇక్కడ ఉండడం అవసరం లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో ఇట్లా ఈ రాశుల యొక్క విభజనలో మనకి ఇది బాగా తెలుస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు కూడా ఇప్పుడు మీరు చూడండి, దాంట్లో ఇప్పుడు చంద్రుడు ఈ రాశిలో ఉన్నప్పుడు చెర రాశిలో ఉన్నప్పుడు చాలా చపలచిత్తమైన మైండ్ అనేది ఉంటుంది. అట్లాగే స్థిర రాశిలో ఉన్నట్టే స్టేబుల్ మైండ్ ఉంటుంది వాడికి. ద్విస్వభావ రాశి అంటే ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండాలన్నమాట. సో ఇట్లా మనకి గ్రహాలు మారే కొద్దీ దాని యొక్క స్థితిగతులు మారుతుంటాయి. సో ఇది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్